వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక ధర్మశ్రీ గారు చెప్పండి, ఏంటి ఈ ఆరోపణలు, ఈ గొడవ, వీటి మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఇందాక లాయర్ గారు బాలా గారు చెప్పినట్టు జనరల్ గా మన మీద కామెంట్ ఏదో రకంగా బురద చల్లాలి కాబట్టి అబద్ధాన్ని మించిన అబద్ధం, అబద్ధానికి మించిన అబద్ధం, అలా అబద్ధాలు ఆడుతూ అది నిజంగా ఒప్పించాలని చూస్తున్నారు. అది ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు లేదా TV5 వాళ్ళు చెప్పినంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. ఈ రోజు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ కూడా ఆ పేపర్లు రెండు నమ్మే పరిస్థితి అన్ని నిజాలు కావని తేటతెల్లమైంది. అంటే మన కౌంటర్లు దానికోసం ఏంటంటే నిజమే డిఫెన్స్ లో పడిపోయి దానికోసం కౌంటర్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ బేసికల్గా ₹5.10 ఉన్నటువంటి ఒక యూనిట్ ఛార్జ్, యూనిట్ మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కూడా రాసుకుంటారు. అది ఎవరు అయ్యాలో రాశారు? అది చంద్రబాబు నాయుడు అయ్యాలో. రాష్ట్రం 2004కు ముందరే ఇలాగ ఇక్కడికి వచ్చేటప్పటికి, లేదంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఒక యూనిట్ ఛార్జ్ ఎంత పే చేసి వాడు తెలుసండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక విప్లవం తీసుకొచ్చారు, ఉచిత విద్యుత్ అని. దానికి కావాల్సింది 12,500 మెగా యూనిట్స్ అవసరం కరెంటు, ఉచిత ఫ్రీగా అది ఇంప్లిమెంట్ చేయాలంటే. అది ఆ రోజు ఆయన మహానుభావుడు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఉచిత విద్యుత్తుని ఇప్పటికి కూడా తీయలేకపోయారు. కానీ మనం అధికారంలోకి వచ్చేసరికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లోకి అధికారంలోకి వచ్చేసరికి దానికి రాష్ట్రం నుండి సుమారు అదనంగా ఈ రోజు పే చేస్తున్నటువంటి అమౌంట్ కాక 3,500 కోట్ల పైన వాళ్ళకి పే చేసేవారు. దాని మీద అదనపు భారం మన మీద పడిపోయేది. అప్పుడు ఇది ఎలాగా, ఇది తగ్గించే భారం ఎలాగనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిస్కషన్ చేసుకుని ₹5.10 యూనిట్ ఛార్జీ ఉన్నదాన్ని ₹2.49కి 22 మంది బిడ్డింగ్కి వస్తే, 22 మంది బిడ్డింగ్ లో ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా వచ్చినటువంటి ఇదన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఉంది. అది 12,500 మెగా యూనిట్స్ వ్యవసాయానికి మనకు ఫ్రీ ఉచిత విద్యుత్ అవసరం అండి. 12,500 మెగా యూనిట్స్ అవసరం, మెగావాట్స్. అది 2019కి వచ్చేసరికి ఎంత ఉండేది? ₹5.10కి విద్యుత్ మనం కొనేవాళ్ళం. అది కొన్నిదాన్ని మనం ఎంతవరకు తగ్గించామంటే కేవలం ఒక యూనిట్ తాలూకా ఛార్జీ ₹2.49 తక్కువ బిడ్డింగ్ ఎవరికైతే ఇచ్చారో అది ఆ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటిది సోలార్ పవర్ ద్వారా వచ్చినటువంటిది అయితే దీన్ని కొనసాగించడానికి 10,000 మెగా యూనిట్స్ విద్యుత్తుని రాష్ట్రంలో సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తి చేయాలనుకున్నది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం టెండర్లు ఎంతవరకు పిలుస్తాం? 2020 నవంబర్లో 6,400 మెగా యూనిట్స్ కి టెండర్లు పిలిస్తే 24 మంది బిడ్డింగ్ కి వెళ్తే అందులో ₹2.49 తక్కువ బిడ్డింగ్ ఎవరైతారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇస్తే దానికి అన్ని కూడా లీగల్ గా అన్ని కూడా డిస్కస్ చేశారు. ఇది ఏంటి, ఇది ఈ లిమిటెడ్ సంస్థ ఏది? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట. అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఇది. ఇది ఎవరి అండర్లో పనిచేస్తుందండి? అది పైన ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కోలాండ్ రెన్యూబుల్ ఎనర్జీ సంస్థ. ఇది ఆ సంస్థ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఆ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. ఇది పనిచేస్తుంది. ఇది ఏంటంటే అదేమో స్టేట్ గవర్నమెంట్ అండర్లో పనిచేయదండి. సో వాళ్ళు బిడ్డింగ్ ఇచ్చేటప్పుడే ఎవరైతే ₹2.49కి తక్కువ బిడ్డింగ్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చారు. అందుకని ఈ రోజు ఏదో లంచాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇస్తారు? ఇది కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ అండర్లో పనిచేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇది లిమిటెడ్ కంపెనీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలోనే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ అంటే SCCI అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ.